నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, జూన్ 2న గురువు మారుతున్నాడు కదా! గురువు మారడం వల్ల అంటే ఈ బంగారం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? బంగారం తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయి అంటారా? క్రితంలో చూసుకుంటే చాలా మట్టికి పెరిగాయి. 1,80,000, 80 నుంచి 90 వరకు కూడా వచ్చింది. మళ్ళీ ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో బంగారం రేటు? ప్రధానంగా తీసుకుంటే మంచి ప్రశ్న వేసావమ్మా. ఈ విషయం చెప్పుకోక ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. మాతా పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరాయ నమో నమః. అస్మత్ పరమగురు పరమేష్టి పరాత్పరగురు పరంపరగురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. మంచి ప్రశ్న వేసావమ్మ. విషయం ఏంటి అంటే, ప్రస్తుతం గురుడు మిథున రాశి నుండి జూన్ 2వ తేదీన కర్కాటక రాశికి ప్రవేశం అవుతున్నాడు. తదుపరి మళ్ళీ కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి కూడా స్వామి వస్తున్నాడు. ఈ ప్రభావం వల్ల ఏమిటి జరుగుతుంది? సువర్ణం అనేది ప్రతి వారికి కూడా సువర్ణం అంటే, అందులో మగువులందరూ కూడా సువర్ణం అంటే చాలా ప్రీతి పడుతూ ఉంటారు. కాబట్టి సువర్ణం ఎవరికి ఇది కష్టం అని చెప్పచ్చు, అందరికీ కావాల్సినటువంటి, ఎవరికి ఇష్టం లేదని చెప్పడానికి అవకాశం అందరికీ కావాల్సినటువంటి ఇదే. కాబట్టి అటువంటి సువర్ణం తగ్గుతుందా పెరుగుతుందా అంటే, ప్రధానంగా తీసుకుంటే గురుడు జూన్ 2వ తేదీన నుండి మనకి సంచారం వల్ల ఈ బంగారం అనేది తగ్గడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. ఇది చాలా తీపి వార్త అందరికీ. అయితే పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం చేదు వార్త. అంటే అందరికీ కూడా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పడం అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కాస్త తగ్గుతుంది అంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి విషయమే. కాబట్టి విషయం ఏమిటి అంటే, ప్రధానంగా తీసుకుంటే ఈ జూన్ 2వ తేదీన గురు సంచారం వల్ల ఖచ్చితంగా బంగారం అనేది తగ్గడానికి అవకాశం సూచిస్తున్నారు. గ్రహ సంచారం అంటే గ్రహ ప్రభావాలు కూడా ఆ విధంగా సూచిస్తున్నాయి. అయితే ఇది ఎక్కువ కాలం అనేది ఉండదు, ఎక్కువ కాలం అనేది ఉండదు, మళ్ళీ పెరగడానికి అవకాశం అనేది ఉన్నది. ఎప్పుడు అంటే సుమారుగా మళ్ళీ అది పెరిగి మళ్ళీ అక్టోబర్ లోపల మళ్ళీ సడన్గా మళ్ళీ తగ్గడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఎవరెవరు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు వారందరూ కూడా ఈ యొక్క జూన్ జూలై నెలలో మాసం ఆఖరిలో, ఎందుకంటే సుమారుగా మీరు అన్నట్లుగా మనం క్రితం సంవత్సరం చూసుకుంటే 1,70,000, 1,80,000 వరకు కూడా మనకి బంగారం అనేది వెళ్ళింది. మరి అంతే వేగంగా కూడా కొంచెం వెనక్కి తగ్గింది కూడా బంగారం అనేది తగ్గింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే జూన్ 2వ తేదీ తర్వాత జూలై టు ఆగస్టు మధ్యలో ఖచ్చితంగా సువర్ణం అనేది కొంచెం తగ్గడానికి అవకాశం అనేది ఉన్నది. మళ్ళీ ఎంత తగ్గిందో అంతే రేట్లుగా పెరగడానికి అవకాశం అనేది సూచిస్తున్నది. అంటే ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ వెంటనే ఎంత తగ్గిందో అంతకన్నా ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మళ్ళీ ఇది ఎప్పుడు తగ్గుతుందయ్యా అంటే, అక్టోబర్ నవంబర్లో మళ్ళీ తగ్గుతుంది. కొంతనాళ్ళు మళ్ళీ ఇదే విధంగా నడిచి తగ్గుముఖానికి రావడానికి అవకాశం, అక్టోబర్ 15వ తేదీ తర్వాత నుండి కూడా తగ్గుముఖం పడడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. కాబట్టి ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, అదేవిధంగా వివాహ ప్రయత్నాల కోసం అంటే బంగారం దాచుకోవాలి అన్నటువంటి ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ విధంగా మీరు ప్లానింగ్స్ చేసుకుని తద్వారా గోల్డ్ని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి. వివాహ ప్రయత్నాల కోసం దాచుకోవాల్సిన వాళ్ళు ఈ సమయంలో చూసుకుని కొనుక్కోవడం ద్వారా మీకు ఉత్తమమైనటువంటి సేవింగ్స్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి మనకి సుమారుగా జూలై నుంచి ఆగస్టు లగాయత్తు మనకి గోల్డ్ అనేది కొంచెం తగ్గడానికి అవకాశం ఉన్నది. మళ్ళీ అక్టోబర్ 15 తర్వాత కొంచెం భారీగా తగ్గడానికి అవకాశం అనేది మళ్ళీ గ్రహస్థితి సూచిస్తున్నారమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ. శుభమస్తు.